హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే 100 రూపాయల మనీ సేవింగ్ అండి. నెలలో మనము కేవలం 16 రోజులే మనము తీసి పక్కన ఉంచుతామండి. ఇంకా నెలలో మనము 1 నుంచి 31వ తారీఖు వరకు మనం ఇలా రాసుకోవాలండి. 1వ వారము, 2వ వారము, 3వ వారము, 4వ వారము, 5వ వారం ఇలా మనము 5 వారాలుగా రాసుకోవాలి. 5 వారాలుగా ఎలా అంటే 1 నుంచి 7 వరకు ఒక వారము, వారానికి 7 రోజులు వస్తాయి కదండి. ఇంకా మనకు నెలకు 31 రోజు వస్తుంది. ఇలా మనము 31 రోజును 7 అంకెలు వచ్చేలాగా రాసుకోవాలి. 7 అంకెలు అయిపోయిన తర్వాత 8వ అంకె నుంచి 8వ 2వ వారము. ఇంకా ఇలా మనం రాసుకున్న తర్వాత మొదటి 4 రోజులు మాత్రమే మనం పొదుపు చేస్తామండి. మిగతా 3 రోజులు మాత్రం మనం ఎటువంటి ₹1 కూడా పొదుపు చేయము. ప్రతి వారంలో మొదటి 4 రోజులు మాత్రం మనము ₹100 పొదుపు చేస్తాము. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అర్థమయ్యే విధంగా నేను చెప్తానని అనుకుంటున్నానండి. ఇంకా ఈ ₹100 ఎవరి దగ్గర ఉండదండి. అందరి దగ్గర ఖచ్చితంగా ₹100 ఉంటుంది. కనీసం ₹100 మనం పొదుపు చేయలేక ఇలా మొదటి రోజు, 2వ రోజు 100, 3వ రోజు 100, 4వ రోజు ₹100 మనం ఇలా ఒక సేవింగ్ డబ్బాలో వేస్తామండి. ఇలా మనము వారంలో మీరు కావాలంటే చివరి 4 రోజులైనా వేయచ్చు, లేదంటే మొదటి 4 రోజులైనా వేయచ్చు. నేనైతే మొదటి 4 రోజులైతే బాగుంటుంది చివరి 4 రోజుల కంటే అని అనిపించిందండి. ఎందుకంటే మనకు ఆది, సోమ, మంగళ, బుధ మనకు మొదలవుతుంది కదా. మనము సండే వదిలేసి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం మనం అలా సేవ్ చేసినామంటే మనకు బాగా జ్ఞాపకంగా ఉంటుందండి. సోమవారము ₹100, మంగళవారం ₹100, బుధవారం ₹100, గురువారం ₹100. ఇంకా మళ్ళీ తర్వాత శుక్ర, శని, ఆది 3 రోజులు మనం అసలు ₹1 కూడా సేవ్ చేయము. ఇలా మనము మనకు 31 రోజు, 30 రోజులు ఉంటే కేవలం మనము ఈ 4 వారాలు మాత్రమే సేవ్ చేస్తామండి. 5వ వారంలో వచ్చినటువంటి 2-3 రోజులు ఎక్స్ట్రా ఉంటాయి కదా, వాటిని మనము సేవ్ చేయం. వాటిని కూడా మనము స్కిప్ చేసేస్తాం. ఇలా మనము వారంలో 4 రోజులు సేవ్ చేస్తాం కాబట్టి ₹100 సేవింగ్ కాబట్టి ప్రతి వారం మనకు ₹400 అయితే మనకు సేవ్ అవుతుందండి. ఇలా ప్రతి వారం ₹400 అయితే మనకు 4 వారాలు మనం పొదుపు చేస్తాం కాబట్టి 4 4 16 మనకు ఒక్క నెలకు వచ్చేసి 4 ఇంటూ 4 వేసుకున్నామంటే ₹1600 అయితే మనకు తెలియకుండానే ₹100 ఎవరి దగ్గర ఉండదండి. ₹100 ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటుంది కదా. కానీ మనం ఒక సరదా అనుకోండి, ఇది మనకు ఒక సరదాలాగా అలా మనం అంత డబ్బులను ఒకేసారి తీసివేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా మనము ₹100 ఒకరోజు, ₹100 ఒక్కరోజు ఇలా చేసామంటే మనకు ఈజీ వేలో మనము నెలకు వచ్చేసి ₹1600 అయితే మనము పొదుపు చేయగలమండి. ఇంకా మనకు అలా నెలకు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా. ఇలా మనము 1వ నెల 1600, 2వ నెల 1600, 3వ నెల 1600, 4వ నెల 1600, 5వ నెల 1600, 6వ నెల 1600 ఇలా మనము 12 నెలలు 12 16లు వేసుకుంటామండి. ఇంకా 1600 ఇంటూ 12 నెలలు మనం వేసుకున్నామంటే ₹19,200 అయితే మనకు వస్తుందండి. ఈ 19,200ను మనము కావాలంటే మనం 2 సంవత్సరాలకైతే సేవ్ చేయొచ్చండి. ఒకవేళ మీరు ఈ సంవత్సరానికి ఇది సరిపోతుంది అంటే మాత్రం ఈ ₹19,200ను మనము కావాలంటే ఏదైనా దానితో మనం ఏమైనా చేయొచ్చండి.
మీరు దానికి ఫిక్స్డ్ డిపాజిట్ కానీ నేను మళ్ళీ మీరు అనొచ్చు చెప్పిందే చెప్తున్నారని. కానీ మనం పొదుపు చేసిన దాన్ని అలానే పెట్టేస్తే అది మనకు బ్లాక్ మనీ అయిపోతుందండి. అంటే ఆ మనీ బ్లాక్ అయిపోతుంది, ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోతుంది కదా, అందుకని దాన్ని బ్లాక్ మనీ అంటారు. అలా కాకుండా మనము సంవత్సరానికి ఒకసారి 20,000 డబ్బులను మనం తీసేసి ఈ సంవత్సరం మనకు పిల్లాడికి 20,000 రూపాయలు ఫీజు అనుకోండి. ఆ 20,000 రూపాయలు మనకు ఇంట్లో ఒకేసారి కష్టం అనిపించింది అనుకోండి, ఇలా ఈ టిప్పు మీరు ఫాలో అయినారంటే సంవత్సరం రోజులు మీరు 19,200 రూపాయలు, దాదాపు 20,000 రూపాయలు మీరు సేవ్ చేస్తారు. ఆ 20,000 రూపాయలు ఈ సంవత్సరం ఒకరికి ఫీజు అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకు 36,000, ఈ 19,200 ఇంకా ఇంకో 19,200 కలిపి 36,000 అవుతుంది. మళ్ళీ మూడవ నెలలో వచ్చేసి మనకు 57,600 రూపాయలు అవుతుంది. మూడవ సంవత్సరంలో వచ్చేసి మనకు మూడవ సంవత్సరంలో మనకు 57,600 అవుతుంది. ఇంకా నాలుగవ సంవత్సరంలో వచ్చేసి 76,800 రూపాయలు అవుతుంది. ఇంకా ఐదవ సంవత్సరంలో వచ్చేసి 96,000 రూపాయలు అవుతుందండి. దాదాపు మీరు 1,00,000 రూపాయలనైతే మీరు సంవత్సరానికి మీరు పొదుపు చేయగలుగుతారండి. ఇది మీరు అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఎవరి వీలును బట్టి వాళ్ళు కొంతమంది 100 రూపాయలను సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 200ను సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది 500ను పొదుపు చేసే వాళ్ళు ఉన్నారు, లేదా కొంతమంది 10 రూపాయలే చేయగలరు, లేదా కొంతమంది 20 రూపాయలే చేయగలరు. ఇలా మీ 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 బడ్జెట్ను బట్టి మీరు మొదటి 4 రోజులు మీరు 100 వేసినారంటే 400 అవుతుంది. అలా లేదు మా దగ్గర 100 లేదు, 500 నోటే ఉందంటే వారంలో 500 వేసుకోండి. నెక్స్ట్ వారంలో వచ్చేసి మీరు 300 వేస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మా దగ్గర 500 కూడా లేదు, 200 నోట్స్ ఉన్నాయంటే ఈ ఒకరోజు 200, ఇంకో రోజు 200 వేస్తే సరిపోతుంది. ఇలా మీరు ఒక ప్లాన్గా వేసుకుంటే సరిపోతుంది. లేదా మా దగ్గర 200, 100 కూడా లేవు, 50 ఉన్నాయంటే సరే 4 రోజులు 50 మీరు వేసుకోండి. ఎలా అయితేనేమి ఈ ఛాలెంజ్ అనేది ఒక పద్ధతిని మీరు అలవాటు చేసుకున్నారంటే అది అలానే మనకు అలవాటుగా ఉండిపోతుందండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.